జాగ్రత్త. చివరికి బిడ్డలారా, చాలా మంది పాప సంకీర్తనం చేసిన తర్వాత కూడా చాలా మంది ముసలి వాళ్ళు కూడా, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నీ పాపాన్ని దేవుడు నువ్వు ఒప్పుకున్నటువంటి పాపాలు ఇంకా దేవుడు గుర్తించడు. నువ్వు ఎంత ఘోర పాపాత్ముడైనా సరే, నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రతిజ్ఞ చేసి నువ్వు ఒప్పుకున్నటువంటి పాపాలు ఆ దేవుడు మన్నించిన తరువాత ఆయన ఇంకా దాన్ని గురించి గుర్తించరు. అర్థమైందా? ఆయన మన పాపాలు మోయడానికి మానవుడిగా ఈ భూమికి అవతరించారు. తర్వాత కూడా కొంతమంది పాప సంకీర్తనం చేసిన తర్వాత 60 సంవత్సరాల ముందు చేసిన పాపం, 20 సంవత్సరాల ముందు చేసిన పాపం, పాప సంకీర్తనం చేసిన తర్వాత కూడా మోస్తూనే ఉన్నారు. దానికి ఏమంటారు? గిల్టీ ఫీలింగ్ అని అంటారు. నా దేవుడు ఇంకా నన్ను క్షమించలేదు. నేను పాప సంకీర్తనం చేసినా కూడా దేవుడు నేను చేసిన యొక్క ఘోర పాపం ఆయన క్షమించలేదు. ఇది అపవాది తెచ్చుకున్నటువంటి ఆలోచన. బిడ్డలారా, దేవుడు నీ పాపాలు మన్నించడానికే ఈ భూమికి దేవుడు వచ్చారు. నువ్వు నీతిమంతుడే అని నువ్వు అంటే ఆ దేవుని యొక్క రాకడతో నీకు సంబంధం లేదు. నేనే పాపం చేయలేదు, అది నీ కోసం కాదు, దేవుడి భూమికి వచ్చింది. పుట్టకతోనే జన్మ పాపముతోనే మనమందరం ఈ భూమిలో జన్మించారు కనుక బిడ్డ, నా కోసం నీ కోసం పాపములో పడినటువంటి వారిని శిక్షించడానికి కాదు ఆయన వచ్చినది, రక్షించడానికి ఆయన భూమికి వచ్చారు. కాబట్టి నేను పాపాత్మునే అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడకూడదు. అంటే పాపం చేయడానికి కాదు, అర్థమైంది? నా కోసమే ఆయన వచ్చాడు. అయితే నువ్వు పాపిగా పాపం చేసినటువంటి వ్యక్తి నువ్వు. నేను దేవుడు మోసిన నీ పాపపు బరువులు నువ్వు మొయ్య అవసరం లేదు.